ఉపాధి కల్పించలేకపోవడం వేరు, అవినీతి జరిగింది అనడం వేరు. ఇప్పుడు మీరు అవినీతి జరిగిందని అంటున్నారా, ఉపాధి లేదంటున్నారా? మేము అదే పైసల్ని వేరే దాంట్లో కూడా పెట్టొచ్చు కదా అని అంటున్నాం. అదే విధంగా స్కామ్ జరిగింది కావచ్చు, ఏ రేట్లో జరిగిందో తెలియదు కానీ అవినీతి జరుగుండొచ్చు. ఎందుకంటే నేడు మేడిగడ్డ కుంగిపోయింది అని అంటే యాక్చువల్లీ ఏ ప్రాజెక్ట్ అయినా కూడా కొన్ని వందల సంవత్సరాలు దానికి అంత తట్టుకునేటటువంటి శక్తి కావాలి మనకి. కానీ ఆ శక్తి ఎందుకు సడన్ గా ఈ 1-2 years లోనే అది కుంగిపోవాల్సి వచ్చింది? ఎందుకంటే స్పీడ్ చేయడం వల్ల ఒక ప్రాసెస్, మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది ప్రాజెక్ట్ ని కట్టాలి అంటే కొన్ని 10-20 సంవత్సరాలైనా అది కంప్లీట్ కాదు, అసలు సాధ్యం కాదు చాలా మందికి. కానీ అలాంటి ప్రాజెక్ట్ సాధ్యం చేసి తప్పు కదా, ప్రాజెక్ట్ ని సాధ్యం చేసిల్లు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు పోయి అక్కడ ఇటుక పేరుస్తాడా? కేసీఆర్ ఇంత సిమెంట్ తేవాలి, ఇంత ఇటుక తేవాలి అని అంటారు. బ్రిడ్జ్ కంప్లీట్ కావాలంటే వాళ్ళు ఒక ఎస్టిమేషన్ ఇస్తారు, ఇన్ని సంవత్సరాలలో కంప్లీట్ అవుతుందండి, మీరు అనుకున్నంత ఫాస్ట్ గా ఏది కంప్లీట్ కాదు, ఇవి కూలిపోతాయి అని చెప్తారు కదా. చెప్పిన తర్వాత కూడా ఈయన ఒత్తిడి తీసుకొచ్చారు అనేది ఒక వాదన. ప్రెషర్, స్ట్రెస్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుందో ఎవరని చెప్పలేం. సెకండ్ థింగ్, ప్రెషర్ క్రియేట్ చేసినా స్ట్రెస్ పెట్టినా కూడా చేసేటటువంటిది నాణ్యతంగా చెయ్యాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చెప్తుందని అంటే అది కుంగిపోవడానికి కారణం ఏంటి, ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని. ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ఆపుతుందా? నో, నెవర్ కేటీఆర్ అన్న ఆర్ కేసీఆర్ సార్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా ఇన్వెస్టిగేషన్ చెయ్యొద్దు అని ఎవరు చెప్పట్లే. ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, అది ఎవరో కారణం తేల్పండి అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే ఆ కారకులను తెలుస్తేనే కదా ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండేది. ఇంకొకసారి అప్పుడప్పుడు నేచర్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో అది నిజంగా నేచర్ కారణమా, లేకపోతే నేచర్ని కూడా ఢీకొనేటటువంటి శక్తితోటి 100 years స్ట్రాటజీ తోటి మనం యాక్చువల్లీ ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మించాలి. సో ఏంటి అని చెప్పేసి అది ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ డిలే అవుతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ వాళ్ళే అవుతారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అవుతారు? సో డూ ఇట్ ఫాస్ట్. మాకు కూడా కేసీఆర్ సార్ పైన ఉన్న ఆరోపణల్ని, కేటీఆర్ అన్న పైన వచ్చేటటువంటి ఆరోపణల్ని, వీటన్నిటిని కూడా మాకు కూడా ఖండించాలని ఉంది. ఖండించాలి అని అంటే మీరు ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ పెడితే ఖండించగలుగుతాం అని చెప్పి తొందరగా మేము కూడా తొందరగా చేస్తున్నాం. చెయ్యండి అయ్యా, ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, అదేంటో తేలిపోతుంది బయటకి.